ఇవి మా చెట్టు అరటిపళ్ళు తీసి 20 days అయింది. కనీసం ఇలా ఉన్నాయి పోయాయి అనుకున్నాను. ఓపెన్ చేస్తే ఇంత నీట్గా ఉన్నాయి. ఎండు ఖర్జూరం, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసి మిల్క్ షేక్ చేస్తున్నాను. పాలు వాడను, అమూల్ స్ప్రే వాడతాను. మిక్సీలో వేస్తాను. అరటిపళ్ళు ఎంత బాగుంటుంది అనుకోలేదు ఇన్ని రోజులైనా. అదే బయట కొనిసి తెస్తే ఒక్క రోజుకే అవి అదొకలా అయిపోయి చాలా బ్యాడ్గా తయారవుతాయి. పాలు బదులు అమూల్ స్ప్రే వాడుతున్నాను. పాలు లేవు ఇంట్లోన, కానీ పాలు ఎక్కువ వాడకూడదని మానేస్తున్నాను ప్యాకెట్ పాలు. ఈ మధ్య నాకు వెళ్ళి తెచ్చుకోవడానికి టైం లేక తేలేదు. ఇప్పుడు వెళ్ళి తెచ్చాను. అమూల్ స్ప్రే ఒక 3 స్పూన్లు, జీడిపప్పులు ఒక 10 ఉంటాయి, బాదం పలుకులు ఒక 5 అన్నీ ఉంటాయి, ఖర్జూరాలు ఒక 6. అమూల్ స్ప్రే మాత్రం ఎక్కువ వేస్తున్నాను. షుగర్ అయితే ఏమీ వేయను. ఇదే స్వీట్, అరటిపళ్ళు స్వీట్. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. మిల్క్ షేక్ అంటారా, అరటిపండు జ్యూస్ అంటారా, ఏదో ఒకటి ఎవరు ఏ పేరు పెడతారో తెలియదు. నేనైతే అరటిపండు జ్యూస్ అనేస్తాను. రకరకాలుగా చేస్తుంటాం కదా, కానీ మూత తీసేటప్పుడే చాలా మంచి వాసన వచ్చింది. ఈ గ్లాసు మా అబ్బాయి కోసం చిన్నప్పుడు ఫస్ట్ కొన్ని గ్లాసు. ఈ గ్లాస్ ఏజ్ చాలా ఉంటుంది. ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. ఎంత బాగా వస్తుంది అనుకోలేదు. ట్రై చేశాను అంతే. చాలా బాగా వచ్చింది. హాయ్, ఏంటి తాగుతావా జ్యూసు? మా మనవరాలు ఊసులాడుతుంది. ఏటమ్మా, ఏటి తల్లి బంగారం? ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.